ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ₹6.99 పర్ యూనిట్, 1500 మెగావాట్లు, 25 ఏళ్ళు. అదే నెలలో పంజాబ్ అగ్రిమెంటు ₹6.80. మరి ఆ 19 పైసలు ఎవరెత్తినట్టు? పంజాబ్లో ఇదే నెలలో అగ్రిమెంట్లు జరిగినాయి సోలార్ పవర్లో ₹6.80. మరి ఎవరెత్తినట్టు? తెలంగాణలో ₹4.66 అదే సంవత్సరంలో తెలంగాణలో అగ్రిమెంట్లు జరిగినాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు సోలార్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ₹4.66 అగ్రిమెంట్ చేసుకుంది 25 ఏళ్లకే. మరి పైనంతా ఆ మార్జిన్ ఎవడెత్తినట్టు? చెప్పండి. ధర్మం చెప్పాలి కదా. ధర్మం చెప్పడం రాదా? ధర్మం ఒక పాదం మీద నడుస్తామంది, చంద్రబాబు పాదం మీదే. విండ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ 2014-19 ₹4.83 25 ఏళ్ళకి. ₹4.83. సుమారుగా ఇది ఒక 3000 మెగావాట్. విండ్ 4000 మెగావాట్, సోలార్ ఒక 3000 మెగావాట్. తమిళనాడు, గుజరాత్, మరి ఇంకొన్ని రాష్ట్రాలు 3.46 అగ్రిమెంట్ చేసుకున్నాయి 25 ఏళ్ళకి, ₹3.46. మరి ఇవన్నీ ఎవడెత్తేసినట్టు చెప్పాలి కదా. ఈ కాగితాలు కనపడవా మనకు రైటాకి? ఈ గవర్నమెంట్లో కాగితాలే, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుని వస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ టారిఫ్ ఆర్డర్ ఇది. మొత్తం ఈ బూతులు రాసిన ఆయనకి, మొత్తం ఈ అబద్ధాలు రాసిన ఆయనకి తెలుస్తుంది కదా, మీకు తెలియపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ టారిఫ్ ఆర్డర్ ఏంటో తెలుసు కదా. ఏపీఆర్ఈసి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ యొక్క టారిఫ్ ఆర్డర్ ఎప్పుడుది? మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అది. ఈ టారిఫ్ ఆర్డర్లో నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ విండ్ పవర్ ₹4.63. ₹4.63. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ప్రాజెక్ట్స్ ₹5.90. మన విండ్ పవర్ ఒక 4000 మెగావాట్ సుమారుగా, సోలార్ పవర్ ఒక 3000 మెగావాట్. ఇది ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలో ఇచ్చిన టారిఫ్ ఆర్డరే కదా ఇది. అంటే 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద వేసిన బండ కదా ఇది. అంటే మనోడు చేస్తేనేమో ఆహా ఓహో, పాపాలు చేసినా కూడా. జగన్ మంచి చేసినా కూడా విషం చిమ్ముతారు. ఇది ఎంత పాపం అసలు ఇది. నిజంగా ఈ లెటర్ ఏదైతే ఉందో, ఈ లెటర్ కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు దీనికి ఒప్పుకోకుండా ఉండుంటే మన 2 పేపర్లు ఏమని రాసి ఉండేవాళ్ళు? కేంద్ర ప్రభుత్వం ₹2.49 ఇస్తా అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవడి కోసమో, ఎవడో దగ్గర కరెంటు కొనటం కోసం ఇది తీసుకోలేదని రాసేవాళ్ళ, విషం చిమ్మేవాళ్ళు కదా. అదే సినిమాలో పరశూరు గోపాలకృష్ణ చెప్తాడు, ఎన్టీ రామారావు గారు అలా ఆవిడ క్యాన్సర్ హాస్పిటల్లో ఉంటే వరద వచ్చింది, వరదలకి వెళ్ళాడు, హాస్పిటల్కి వెళ్ళాడు, అదైతే అది రాసుకో, ఇదైతే ఇది రాసుకో అని చెప్తాడు. డిట్టో పరశూరు గోపాలకృష్ణ పాత్రకి మీకు ఏమైనా తేడా ఉందా? అసలు మీ పేపర్కి ఏమైనా తేడా ఉందా అని అడుగుతున్నాను. మీ ఊడికి కదా గడ్డి పెట్టాల్సింది, చంద్రబాబు నాయుడికి కదా. ఏమయ్యా, చిన్న కుర్రాడు, మొదటిసారి ముఖ్యమంత్రి, ₹2.49 అగ్రిమెంట్ చేసుకున్నాడు. నువ్వు అదే కరెంటుని సంవత్సరంన్నర ముందు జగన్ ఎక్కే సంవత్సరంన్నర ముందు ₹5.90 విండ్ ఏంటయ్యా, ₹4.83 ఏమో సోలార్ ఏంటి, ఇదేం పోయే కాలం, తప్పు కదా అని చెప్పి అని అడగాలి కదా. రాయేశారా? అడిగారా? పోనీ రాయరు. ఎందుకు? జనసొమ్ము పెట్టి మీ నాన్నగారికి ఓ 15 కోట్లు 20 కోట్లు పెట్టి మీ నాన్నగారికి సంతాప సభ చేశారు కాబట్టి మీరు అడగరు, రాయరు.
ఇదేంటి చంద్రబాబుకి ప్రేమ ఉంటే చంద్రబాబుకి మీరు ఏమన్నా పని చేశారు పేపర్లో బాగా జగన్ని విషం చిమ్మారు అనుకుంటే ఆయన డబ్బుల్లోంచో పార్టీ డబ్బుల్లోంచి కదా సంతాప సభ పెట్టాల్సింది. జనం సొమ్ముతో సంతాప సభ ఏంటి? అందుకు మీరు ఈ రుణం తీర్చేసుకుంటారా? అంటే ఆయన మీ రుణం తీర్చుకుంటారు, మీరు ఆయన రుణం తీర్చుకుంటారు. ఇక ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకున్నానమ్మ వాయినం అంతే కదా. పల్లెటూళ్ళలో గ్రామాల్లో మామూలుగా ఈ కార్తీక మాసంలో నోవులు ఉంటాయి, వాయినం ఇస్తారు, వాయినం పుచ్చుకుంటారు ఒకళ్ళు. అట్టా ఆయన మీకు చేసేస్తా ఉంటాడు, మీకు ఆయన చేసేస్తా ఉంటారు. ఇక ఇది పచ్చి పాపం కదా అంటున్నాను.